ఇప్పుడు కదిరి కృష్ణ ఉన్నాడు కదా, వాడు ఏదో మాటకా మాట బాగా చెప్పినాడు, ఏది మంచి వాడినాడు. సుప్రభాతం అదేమంటారు, ఒక బ్రాహ్మణ్ వాడినంత క్లారిటీగా వాడిండు. ఆ తెలివి మంచి వాటిలో వాడరా కృష్ణ, గివిట్లో ఎందుకురా అంటే వీళ్ళు ప్రొఫెషనల్ దొంగలు కదండి, వీళ్ళు ప్రొఫెషనల్ లుచ్చాలు వీళ్ళు. సో దే లెర్న్ వెరీ ఫాస్ట్. వాళ్ళు ప్రొఫెషనల్గా క్రిటిసైజ్ చేద్దాము, అవతలని ఇబ్బంది పెడదామని చెప్పి తయారవుతారు వీళ్ళు. రేపు మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ సహించారు, నేను మీ చుట్టాలు సహించారు, మీ ఫ్రెండ్స్ సహించారు, తూ 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 అని చూస్తారు. దగ్గర వాళ్ళు ముంగట ఏం మాట్లాడరేమో, ఇలా కృష్ణని తూ 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 హిందూ సమాజం మొత్తం ఒక చరిత్రహీనుడుగా మిగిలిపోతాడు వాడు, కదిరి కృష్ణ అనేటోడు. వాడిని ఎవడు ఫాలో అయినా చరిత్రహీనుడుగా మిగిలి. ఇవాళ బహుజన అని దళిత బిడ్డ అని చెప్పుకుంటున్నావు, దళితులు నా సపోర్ట్ అనుకుంటున్నావు, దళితులే బూతులు తిడుతారు. దళితులు కూడా పూజలు చేస్తారు కదా, చేస్తారు. ఇప్పుడు ఈ రాజకీయాలు, బిజినెస్, ఇటు హిందుత్వం, ఇవి మూడు కాకుండా ఇంకేం చేస్తుంటారు? ఇంకేం చేస్తాము, ఇంటర్వ్యూలు ఇస్తున్నాం. ఇది కాకుండా ఎవరికైనా ఇబ్బంది ఉంటే సేవా కార్యక్రమాల్లో ఏదన్నా ఎవరికైనా ఇబ్బంది ఉంటే, హెల్త్ ఇష్యూస్, ఎడ్యుకేషన్ ఇష్యూస్ ఉంటే నా శక్తికి తగ్గట్టు చేస్తా. అందరికి చేస్తా అని చెప్పా, ఎందుకంటే అందరు చేసే అంత కెపాసిటీ కూడా ఉండాలి కదా. జెన్యూనిటీ ఉందంటే డెఫినెట్గా నేను హెల్ప్ చేయను. బట్ చికోటి ప్రవీణ్ గారు అని అంటే ఉన్న ఆ ఇమేజ్ని మీరు తొలగించుకోవాల్సిన అవసరం అయితే ఉందని అనిపిస్తుంది. ఉండని, పర్వాలేదు, నన్ను నమ్మేటోడే నమ్ముతాడు. మీరు రాజకీయాల్లో మనగలగాలి అని అంటే కనుక అలాంటివి పోవాలి. పోకపోనియండి, నన్ను నమ్మేటోడే నమ్ముతాడు. ఇట్లా భ్రమించి చేసే అవసరం లేదు చికోటి. వాట్ ఈజ్ వాట్ ఫేర్ అండ్ ఫ్రాంక్. క్యాజినోలు ఇంకా నడుపుతున్నారా? నా బిజినెస్ నడుస్తుంది. అబద్ధం చెప్తా, ఇవాళ లేదు అని చెప్తా. లేదు, నేను తెలియదు, నేను ఫ్రాంక్ గానే అడుగుతున్నా. నేను చెప్పా కదా మీకు, నేను నా ప్లేస్ లో వేరే ఉంటే నేను అన్ని బంద్ చేసిన. లేదు చెప్తారు, ఇట్లా చెప్పేవాళ్ళు ఉన్నారు అనుకోండి. నాకు అవసరమే లేదు. ఎందుకు అబద్ధం ఎందుకు చెప్పాలి? తప్పుడు బిజినెస్ అయితే అబద్ధం చెప్తా. మీరు తప్పుడు కాదని అంటారు కానీ ప్రజల్లో అదో రకమైన అనుమానం అయితే ఉంది దాని మీద. అందుకే రావాలంటున్నా, ప్రతోడు రండి, డబ్బులు ఒడవకుండా వచ్చి చూసుకోండి అని చెప్తా. మళ్ళీ వచ్చి డబ్బులు ఒడగొడితే చీకోట అన్న రమ్మన్నాడు, ఇంటర్వ్యూలు చెప్పిండు, నేను పోయినా 1,00,000 ఒడగొట్టా అంటే మరి నన్ను బ్లేమ్ చేయొద్దు. అవి నడపాల్సిన అవసరం ఉందండి. అంటే నా ప్రొఫెషనల్ బిజినెస్ అండి అది. ఇప్పుడు ఎట్లుంటుందంటే, వినండి, పులి మీద స్వారీ చేయాల్సిన అవసరం ఉందా అని అంటారు. పులి మీద స్వారీ, కొన్ని టెక్నికల్ ఇబ్బందులు ఉంటాయి. సో ఈవెన్ ఐ విల్ క్విట్ ఇట్, కానీ ఇట్ టేక్ సమ్ టైం. దానికి బిజినెస్ లింక్ చాలా ఇష్యూస్ ఉంటాయి. సో పులి మీద నుంచి దిగితే ఎమ్మడే పులి తినేస్తుంది అంటారు, ఆ టైపు. డెఫినెట్గా ఆ రకంగానే మీకు రాజకీయ నాయకులు అందరూ. ఇప్పుడు నేను ఒకటి చెప్తా, నీతి వార్తలు గవర్నమెంట్ ప్రజలకు మంచి చేస్తుంది కదా, చేస్తుంది కదా, చేస్తుంది, మంచిగా చేస్తుంది. ఏ గవర్నమెంట్ అని ఉండదు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్. మరి ప్రజలు ఆరోగ్యం కాపాడుకోవాలి కదా. వైన్ షాప్స్కి ఎందుకు లైసెన్స్లు ఇస్తారు? ఇవాళ మేజర్ రెవెన్యూ నుంచి వస్తుంది, మద్యం నుంచే కదా. మరి ఆ మద్యం నుంచి వాడు చెప్తాడు, నాకు పాపం సొమ్ము తినా అని అంటాడు కదా, కొందరు అంటారు కదా. మద్యం నుంచి వచ్చే డబ్బులు మరి నీకు పథకాల రూపంలో నీకు అందుతున్నాయి కదా, మరి ఎందుకు తింటున్నావు? వేరేవాడు లివర్ ఖరాబ్ అవుతుంది, నువ్వేమో మంచిగా అన్నం తింటావా? తప్పు కదా, తప్పే. మరి పథకాలు తీసుకోకండి. ఎథిక్స్ గురించి మాట్లాడొద్దు, మనం ఎట్లున్నామో చూసుకోవాలి ఫస్ట్. ఇవాళ లీగలా ఇల్లీగలా చూసుకోవాలి. వాడు పాడవుతుంది, వీడు పాడవుతుంది అంటే డెఫినెట్గా నేను చెప్తున్నా కదా, ఆడకుండా గ్యాంబ్లింగ్ అని చెప్తున్నా. రావడం పోవడం మీ ఇష్టం. మీకు సిగరెట్ తాగే అలవాటు ఉందా, మందు తాగే అలవాటు ఉందా? ఏ జర్నలిస్ట్ అయినా లేదంటారా? ఏమో నాకు అర్థం కాదు, జర్నలిస్టులు మందు తాగారు, సిగరెట్ తాగరా? చాలా మంది చెప్తారు. తెలీదా? దాని మీద డబ్బా మీద రాసి ఉంటుంది కదా, ఇంజురస్, టొబాకో ఇస్ ఇంజురస్, మందు తాగటం తెలియదా? లివర్ దబ్బుద్ది అని పరిమితికి మించి తాగితే. సేమ్ టైం గ్యాంబ్లింగ్ కూడా అంతే, పరిమితికి మించి చేస్తే డ్యామేజ్. పరిమితిలో ఉంటే ఏం కాదు, టైంపాస్, ఎంటర్టైన్మెంట్. ఇవాళ ఒక సినిమా రిలీజ్ అయింది, అందులో ఎక్కడో రేప్ సీన్ ఉంటుంది. ఆ రేప్ సీన్ చూసి ఎవడో ఒకరు ఇన్స్పైర్ అయ్యి రేప్ చేస్తే అది సినిమా మీద కరెక్ట్? అది ఆ మనిషి నేచర్లో ఉండాలి. అందులో సినిమాలో ఏం చూపిస్తారో మంచి కూడా చూపిస్తారు కదా. అవును, బిజినెస్ అననీకి లేదు, బిజినెస్ విషయంలో ఎక్కడ మాట్లాడడానికి లేదు, మీరు చేసే బిజినెస్ విషయం లేదు, అవసరమే లేదు.
వెనకాల ఉన్న కప్పు మీరు సాధించిందేనా? మా డాగ్ సాధించింది. ఓ, మేము సాధించినట్టేగా. అంతేగా. మీరు క్యాజినోస్ మాత్రమే నిర్వహిస్తూ ఉంటారా, లేకపోతే ఇంకా ఏమన్నా మీకు వేరే బిజినెస్ ఏమన్నా ఉన్నాయా? నిర్వహించేది ఏం లేదు, ఒక బిజినెస్ నడుస్తుంది. గేమ్స్ అంటే బాగా ఇష్టమా? నేను ఐ వాజ్ అ క్రికెట్ ప్లేయర్. లీగ్స్ ఆడినా, జువారీ సిమెంట్స్ ఆడినా, దీనికన్నా మన రోటరీ క్లబ్ ఆడినా. సో క్రికెట్ బాగా ఇష్టం. మిదానికి ఆడినా, మిదానికి ఆడారా? కొన్ని మ్యాచ్లు ఆడినా, ఎక్కువ రోటరీ క్లబ్ ఆడినా. స్పోర్ట్స్ మన ఇది కూడా నావిగేషన్ రేసింగ్ చేసిన. దెన్ గ్రేడ్ 6 రివర్ రాఫ్టర్. ఓకే, గ్రేడ్ 6 ఈజ్ అ బిగ్ థింగ్. అవును, చాలా. రివర్ రాఫ్టింగ్ గ్రేడ్ 6 చేసినాం. స్పోర్ట్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది, రేసింగ్స్. కానీ ఏదో ఒకప్పుడు క్రికెట్ ఆడతాం ఇప్పుడప్పుడు. కానీ ఇన్ని చక్కటి అలవాట్లు ఉన్న వాళ్ళు ఏదో కొంచెం అడుగు ఎందుకో ఒక రాజకీయాలు వైపు వేసారు అని అనిపించింది చివరికి. చూద్దాం, ప్రజల గురించి వచ్చిన అందరు చెప్పే డైలాగే, నేను కూడా అదే డైలాగ్ చెప్తున్నా. చెప్పకపోతే నమ్మరుగా. చెప్పకపోతే నమ్మది కాదు. ఇప్పుడు ఇట్లనే నా లైఫ్ ఇవన్నీ వదిలేసుకొని ఉంటే హ్యాపీగా ఉంటా. అదే అంటున్నా నేను. ఇప్పుడు కూడా నాకు హ్యాపీగా ఉండడం కాదు, ఇక్కడ సాటిస్ఫాక్షన్ ఉండాలి. సో నాకు మనసుకు సాటిస్ఫాక్షన్ ఉంది హిందూయిజం గురించి వర్క్ చేస్తే.